అది అండి పొద్దున పప్పుచారుకి చెప్పాను కదా, పప్పు కుక్కర్లో వేసా. ఇది ఇప్పుడు ఫైనల్గా పప్పుచారు అయిపోయింది. పప్పు టమాటా ఉడికాక కందిపప్పులో టమాటా వేసి ఉడకపెట్టా కదా, అలా వేసాక తర్వాత ఒక సొరకాయ ముక్క, ఒక క్యారెట్, ఉల్లిపాయ, బెండకాయ ఇవన్నీ కలిపి ఆయిల్లో మగ్గనిచ్చేసి కొంచెం ఇంగ వేసి తాలింపు వేసేసి ఫైనల్గా పప్పుచారు ఇలా తయారైందన్నమాట. మనకి ఈరోజు పప్పుచారు ఆమ్లెట్ వేసుకున్నాము. ఓకేనా, చూడండి పప్పుచారు కలర్ కూడా బాగుంది. నేను కనిపించాలంటే వంట చేస్తా కుదరదండి, ఎందుకంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వంట చేసుకుంటా మీకు వీడియో మాట్లాడుతున్నాను. ఫస్ట్ మీద ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి, మాటలు కూడా కొంచెం మాట్లాడుతున్నాను. కొంచెం ఏమన్నా తేడా ఉంటే ఏమనుకోకుండా సరి చేసుకుంటాను. సరేనా?